ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎవరు మీరు? ఏం కావాలి? మీ హస్బెండ్ని కలవడానికి వచ్చాను. గుణాని నా హస్బెండ్ అనుకుంటుందా? వినడానికి ఎంత బాగుంది. వాట్ డిడ్ యు సే? మీ హస్బెండ్ని మీట్ అవ్వడానికి వచ్చాను. కమ్ ఇన్సైడ్. రండి. By the way, my name is Dr. Soumya. May I know your good name? స్ట్రేంజర్స్ తో నా డీటెయిల్స్ షేర్ చేసుకోవడం నాకు అలవాట్లేదు. నైస్ హ్యాబిట్. రండి కూర్చోండి. నో ఫార్మాలిటీస్. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. మీ కొడుకు మీద ఫోకస్ పెట్టి పద్ధతిగా పెంచమని మీ హస్బెండ్ కి చెప్పండి. గుణ నా హస్బెండ్. వావ్. నేనిక్కడ మాట్లాడుతున్నాను. చెప్పింది అర్థమైందా లేదా? ఏమన్నారు? చేస్తున్న ప్రొఫెషన్ క్లాస్ గా ఉంటే మాత్రం సరిపోదు. పిల్లలకి మంచి బిహేవియర్ నేర్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. మా అమ్మాయి విషయంలో మీ కొడుకు చేసిన రబ్బిష్ పనిని మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తూ ఇందాక నాతో ఫోన్లో చాలా రూడ్ గా మాట్లాడాడు. చెప్పండి మీ హస్బెండ్ కి, ఇంకోసారి నా కూతురు జోలికొస్తే అసలే నేను శివంగిని భద్రకాళి అవతారం ఎత్తుతాను. మైండ్ ఇట్. మేడం, మీ పేరు తెలుసుకోవచ్చా? కాళీమాత. చాలా బాగుందండి మీ పేరు. ఇక్కడికి ఎవరైనా ఒక ఆవిడ వచ్చిందా? ఎస్, వచ్చింది, తిట్టింది, వెళ్ళింది. ఏమని తిట్టింది? ఇంకోసారి వాళ్ళ అమ్మాయి జోలికి మా ఆయన వస్తే చంపుతా అంది. వాళ్ళ అమ్మాయి జోలికి మీ ఆయన? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఎస్, దట్స్ వాట్ షీ సెడ్. దీన్ని వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందేంటి? ఇందాక వచ్చేళ్ళని ఆవిడ్ని చూసి ఏదో వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిందేమోనని బయట టాక్ నడుస్తుంటే నువ్వేంటి తెగ హ్యాపీగా నవ్వేస్తున్నావు? అసలేం జరిగింది? ఆవిడ పేరు కాళీమాత అంట. గుణాకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చి నాకిచ్చి వెళ్ళింది. అవునా? అది సరే, నువ్వెప్పుడొచ్చావు? గుణ ఇల్లు మారాడని నీకెలా తెలుసు? గుణ గురించి తెలుసుకోవడమే కదా నా పని. గుణ ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది. చెప్పు, ఇంకేంటి సంగతులు? తను నాకు అమ్మ కాదే, నా పాలిట హిట్లర్ అని చెప్పా కదా. ఆంటీ ఇందాక ఆ అబ్బాయి వాళ్ళ నాన్నొచ్చి
పెద్ద గొడవ చేసి వెళ్ళాడు ఆంటీ. ఆహా. ఇంటికొచ్చి గొడవ చేసి పోయాడు ఆంటీ అంటే గెస్ట్ వచ్చి వెళ్ళాడా అన్నట్టు రియాక్షన్ ఇచ్చి వెళ్ళిందేంటి? నా కూతురికి ఇంకా ఎన్నాళ్ళీ పరీక్ష స్వామి? నా కూతుర్ని అల్లుడిని ఎప్పుడు కలుపుతావు స్వామి? ఈ రోజు నా అల్లుడిని ఊరి దాకా తీసుకొచ్చావు, అలాగే ఏదో ఒకరోజు ఇంటి దాకా కూడా తీసుకొస్తావన్న నమ్మకం వచ్చింది స్వామి. ఆంటీ, ఆర్ యు ఓకే? ఆంటీ, ఏంటే? ఇందాక ఇంటి మీదకి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న గొడవకొచ్చాడు. రఫ్ అండ్ టఫ్ గా తిట్టి పంపించేశా. అయితే నువ్వు గొడవని ఇంకా పెద్ద చేసావన్నమాట. మనది తప్పంటావేంటి? అవునే, తప్పే. వచ్చిన తండ్రి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. మా నంబర్ నేను తీసుకోలేదు, నాకేం అవసరం? సరే. చిత్ర, ఈరోజు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జీవితంలో మళ్ళీ మంచి రోజులొస్తాయి, అంతా చక్కబడుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ఇంటి మీదకి ఒకడొచ్చి గొడవ పడి వెళ్తే నువ్వేమో మంచి రోజులంటావేంటి? అదంతేలే. తమ్ముడికి ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. ఎవరై ఉంటుందా ఇంపార్టెంట్ పర్సన్? ఎవరో ఒక ఆవిడ ఇంటికి వస్తుందన్నాడు. అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరై ఉంటారు? త్వరగా వెళ్ళి తెలుసుకోవాలి. సారీ అండి, చూసుకోలేదు. కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కొంచెం కిందికి దించి నడిస్తే మంచిది. కళ్ళు నెత్తికెక్కి కాపురాన్ని పోగొట్టుకుంది నువ్వు. నాకు సలహాలిస్తావేంటి? నాన్సెన్స్ కాకపోతే. కరెక్టే. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఇవ్వాల్సింది సలహాలు కాదు, ఇంతకు మించి. నువ్వు నన్నేం చెయ్యలేవు జనని. ఎందుకంటే నా వైపు నా తమ్ముడు గుణ ఉన్నాడు. కాని నువ్వే భర్త పక్కన లేకుండా బతుకు ఏడుస్తున్నావు. పాపం. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ తమ్ముడు నా పక్కన లేనందుకే నా జీవితం ఫెంటాస్టిక్ గా సాగుతోంది. ఓ రియలీ? ఎస్. చెప్పుడు మాటలు విని నన్ను కమాండ్ చేయాలనుకునే వాళ్లతో నేను ట్రావెల్ చేయలేను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నౌ. నీ ఇమేజ్ డ్యామేజ్ అయినా కూడా చాలా బాగా కవర్ చేసుకుంటున్నావు జనని. కవర్ చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అబద్ధాల్ని నిజం చేస్తూ, నిజాల్ని అబద్ధం చేస్తూ పబ్బం గడుపుకునే నీకు ఆ అవసరం ఉంటుంది. ఆమె కరెక్ట్ శక్తి. మాటలు జాగ్రత్తగా రానివి జనని. పబ్బం గడుపుకునే అవసరం నాకు లేదు. నేను నా పుట్టింట్లో నా తమ్ముడితో కలిసి హ్యాపీగా ఉండటం చూసి జలస్ ఫీల్ అవుతున్నావు, అంతే కదా? అయినా నీతో నాకెందుకు? ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? అవునులే, అప్పుడు కాపురం చేయలేక వెళ్ళిపోయావు, ఇప్పుడు సమాధానం చెప్పలేక పారిపోతున్నావు. ఓ మర్చిపోయా, నీకు ఎస్కేప్ అవడం అలవాటే కదా జనని. ఆమె కరెక్ట్ జనని? అనవసరమైన చోట అవసరం లేని వ్యక్తులతో అర్థం లేని కాన్వర్సేషన్ పెట్టుకోను, నా టైం వేస్ట్ చేసుకోను. అండర్స్టాండ్? ఆటో పోనీ.
ఎక్కడ్రా తను? నా సంగతి చూస్తా అని ఛాలెంజ్ చేసింది. ఎక్కడ తను? రేయ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, నువ్వు కూలవు. ఇంటికొచ్చి నా సంగతి తేలుస్తానని అంది. అప్పుడే ఎలా వెళ్ళిపోయింది? తన ఇంటికి వచ్చినప్పుడు బర్త్డే పార్టీకి పిలవడానికి వచ్చిన సౌమ్య ఇంట్లో ఉంది. తనతో నిన్ను పిల్లల మీద ఫోకస్ చేయమని చెప్పిందంట. పిల్లల మీద ఫోకస్ చేయడం ఆవిడ చెప్తే నేర్చుకోవాలి. మరి కూతురు మీద ఆవిడ ఫోకస్ ఉంటే నా కొడుకుతో తన కూతురు ఫ్రెండ్షిప్ చేస్తుందా? రేయ్ ఎవరికిరా ఫోను? ఇందాక ఆవిడ ఫోన్ చేసింది కదా, ఆవిడకే చేస్తున్నా. రేయ్ అయిపోయిన వీటికి సెలబ్రిటీలు దేనికన్నట్టు? ఆ రిసార్ట్ ఈవెంట్ అయిపోయింది, ఇంతటితో గొడవలొదిలే. ఇట్స్ ఓవర్. ఇట్స్ నాట్ ఎట్ ఓవర్ శివ. నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా అదే? లీవ్ ఇట్ రా. డాక్టర్ అయ్యుండి నువ్వే బీపీని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? బీ కూల్. దా రారా కూర్చో. సౌమ్య బర్త్డేకి రమ్మంది, వెళ్దామా? కొంచెం చేంజ్ ఓవర్లో ఉంటుంది. సారీ శివ, ఇలాంటి పార్టీలకు నేను రాను అని నీకు తెలుసు కదా. తనతో ఈ విషయం నువ్వు చెప్పలేదా? చెప్పాను బాబు, ప్రేమ పెళ్లి విషయంలో ఎవరి మాట వినరు. తమ గొయ్యి తామే తవ్వుకోవడంలో ఏదో తెలియని ఒక అనుభూతి ఉంటుందనుకుంటా. డాక్టర్ సౌమ్య కూడా అనుభూతి చెందుతానని దూకింది. నా సలహా వెళ్ళలేదు, ఏం చేయను? హాయ్ గుణ, ఎంతసేపు అయింది వచ్చి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫర్ యూ ఓన్లీ. నా బర్త్డే పార్టీకి ష్యూర్ గా రావాలి. శివ, తనని వెళ్ళమని చెప్పు. ఓకే వెళ్తాలే. ఈవినింగ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. ఈ సౌమ్య ఏంట్రా, తన పద్ధతి మార్చుకోమని ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. తనతో పెద్ద హెడేక్ అయింది. తరుణ్తో మళ్ళీ రిసార్ట్ టాపిక్ గురించి డిస్కషన్ పెట్టుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. తమ్ముడు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానని అబద్ధం చెప్పాను. ఊరికి వెళ్తున్నా అని కదా చెప్పాడు. ఇంత త్వరగా వచ్చేసాడేంటి? సారీరా తమ్ముడు, ట్రాఫిక్ వల్ల రావడం లేట్ అయింది. ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానన్నావు కదక్క, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కాల్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నాను తమ్ముడు. మన ఇల్లు రెన్యువేషన్కి ఇచ్చాం కదా, కొత్తింటికి కావలసిన సామాన్లు చాలానే ఉన్నాయి. అవి తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. తమ్ముడు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? జననిని చూశానురా. జనని కలిసిందా? అది కనిపించేసరికి ఒక్కసారిగా నా మైండ్ అంతా పాడైపోయిందిరా. తమ్ముడు, నువ్విక్కడ తరుణ్ గురించి ఎంతగా కష్టపడుతుంటే ఆ జనని మాత్రం నిన్ను బాధ్యత లేనోడని, పెళ్ళాన్ని వదిలేసి ఎంజాయ్ చేస్తున్నాడని నానా మాటలందిరా. అక్క ఇక చాలా ఆపు. అక్కడ ఆపొద్దురా. నా గురించి తను ఏమేమనిందో నన్ను విననివ్వు. జనని చాప్టర్ క్లోజ్ అని అన్నావు కదరా, మళ్ళీ ఆ జనని గురించి వింటున్నావంటే పిక్చర్ అభి బాకీ హై అని అర్థం. అవసరమా నీకు? వెళ్ళరా. అది గుణాని అన్న మాటలు తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది శివ. అక్క ప్లీజ్, మానని గాయాన్ని మళ్ళీ రేగొట్టేలా చూడకు. అయ్యో అలా అంటావేంట్రా? జరిగింది తమ్ముడి దగ్గర చెప్పకుండా దాస్తే తప్పు కదా. నువ్వు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ముఖ్యం, కానీ తమ్ముడు డిస్టర్బ్ అయినా పర్లేదన్నమాట. నా తమ్ముడి డల్నెస్సే నాకు హ్యాపీనెస్. సరే సరే, ఇంట్లో నాకు చాలా పనులున్నాయి.
హాయ్ జరణి. ఏంటి స్టోరీలు రాస్తున్నావా? దానికి ఇంకా చాలా టైం ఉంది చక్రి. చేతిలో బ్యాగ్ ఏంటి? నిన్న బుక్ ఫేర్కి వెళ్ళాను. అక్కడ యోగా మీద బుక్స్ చాలా బాగున్నాయి. నువ్వు గుర్తొచ్చావు, తీసుకొచ్చాను. టేక్ ఇట్. థ్యాంక్స్. నువ్వు రావే. ఏంటి జయ, ఏమైంది? నా అల్లుడు దారిలో గుణం చూశాను పరిమళ. నిజమా? నిజమే. కానీ అల్లుడు పేరు చెప్పగానే జనని నా మీద మండిపడింది. ఈ గొడవలన్నీ నీకు అవసరమా జయ? జననికి ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడడం దేనికి? జనని మనసు నొప్పించడం దేనికి? సరే గాని నిన్న జనని ఎక్కడికో వెళ్ళొచ్చింది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పనే లేదు. ఒకవేళ చక్రికి ఏమైనా చెప్పిందంటావా? ఏమో, వాణ్ణి అడుగుదాం పద. సరే ఉండు, కాఫీ తీసుకొస్తాను. వద్దు, నో థ్యాంక్స్. మధు ఎక్కడా? అది ఇందాకే బయటికి వెళ్ళింది. ఓకే, ఒక్క నిమిషం, లోపల పెట్టొస్తాను. అడుగు, అక్కడే ఉన్నాడు. నువ్వు కూడా రా. చక్రి, చక్రి, రా రా రా. నిన్న జనని ఎక్కడికెళ్ళిందిరా? ఏమో నాకు తెలీదు. నిజం చెప్పు చక్రి. అబద్ధం నేను ఎందుకు చెప్తానంటీ? నువ్వు చెప్పావని మేం జననితో చెప్పనులే. అరే, నిజం చెప్తే నమ్మరేంటి? అయినా మీరు ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు? అదేం లేదు, ఊరికే క్యాజువల్ గా అడిగాం. సరే, నాకు పనుంది, నేను వెళ్ళొస్తా. వీడికన్నీ తెలుసు పరిమళ. వీడితో చెప్పకుండా జనని ఏ పని చెయ్యదు. వీడే చెప్పట్లేదు. ఏమో మరి. దీన్ని బట్టి చూస్తే నాకు నీ కొడుకుని నా కూతురు బెదిరించిందని అర్థమవుతోంది. నాకు మాత్రం నీ కూతురు నా కొడుకుని మాత్రమే నమ్మిందని అర్థమైంది. అంతేనంటావా? నీ కూతురు ఎక్కడా? ఏమైందే? ఏమైంది మధు? చిట్టి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వెందుకు బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. కానీ వార్నింగ్ తీసుకోవాల్సిన మెయిన్ పర్సన్ మిస్ అయిందని తర్వాత తెలిసింది. అయినా వార్నింగ్ ఇవ్వడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ అడిగినా నేను ఎలా ఇస్తాననుకున్నారు? అది తెలుసు కాబట్టే వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇచ్చారు, ఓకే, కానీ దాని రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తరుణ్, నువ్వు అమాయకుడివిరా. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. మీరు నన్ను సేవ్ చేయడం లేదు, నా లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. ఏ తండ్రి కూడా తన బిడ్డ జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకోడు. నీ నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకో తరుణ్. బీ పాజిటివ్. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది డాడీ. టైమింగ్ని బట్టి జోక్స్ వేస్తారు. నీ లైఫ్ బాగుండాలని కోరుకున్నాను కాబట్టే నువ్వు ఆ అమ్మాయి ట్రాప్లో పడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. యూఆర్ రాంగ్ డాడీ. ఇందాక మీరు నన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నారు, కానీ చిన్నప్పుడే నాకు అమ్మని దూరం చేసి తల్లి ప్రేమని తెలియకుండా చేశారు. ఇప్పుడు నా ఫ్రెండ్ని దూరం చేయాలని చూస్తూ నన్ను టార్చర్ పెడుతున్నారు. డోంట్ సే లైక్ దట్ తరుణ్. నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకోవాలనుకుంటానే గాని కన్నీళ్లు పెట్టించాలని అనుకోను. మీ అమ్మ విషయంలో చాలా జరిగింది. ఇట్ జస్ట్ హ్యాపెన్ తరుణ్. కానీ మిగతా విషయాల్లో మాత్రం నా గురించి నువ్వనుకున్నది రాంగ్. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వే.
నువ్వు స్వేచ్ఛ కోరుకుంటున్నావు మధు, కానీ ఆ స్వేచ్ఛ ముసుగులో నీ జీవితం బలి కాకూడదని నేను కోరుకుంటున్నాను. అనుక్షణం నువ్వే నా స్వేచ్ఛను అడుగడుగున బలి చేస్తుంటే ఇంకా వేరే ఎవరో నన్ను ఎందుకు బలి చేస్తారు? యూఆర్ రాంగ్ మధు. ఫ్రెండ్షిప్ అన్నది ఎప్పటికైనా లవ్ గా మారే అవకాశం ఉంటుందని, ఫ్రెండ్షిప్ ముసుగులో లవ్ చేసే వాళ్ళు ఉంటారని, అలాంటి ట్రాప్ లో పడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నాను. సారీ తరుణ్, ఈ క్షణం నుంచి నేను నీకు నచ్చింది చేస్తాను. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే నీ ఇష్టాలకు అడ్డు చెప్పను. యు ఆర్ మై లైఫ్ తరుణ్. నీకోసమే నేను ఉన్నాను నాన్న. ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన తండ్రి ప్రేమని నీకు తిరిగిస్తాను. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీకు దగ్గర అవ్వాలని ఆలోచిస్తాను. ఓకేనా? ఆర్ యు హ్యాపీ నౌ? మీ మాటలకి నేను కరిగిపోను డాడీ. నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. మీ లైఫ్లో 24 గంటలు ఆ శివ అంకుల్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? నన్ను మీలాగే ఉండమంటారా? నాకంటూ ఫ్రెండ్స్ ఉండక్కర్లేదా? ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్గా ఉండకూడదా? మీకు కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్గా ఉండుంటే ఇప్పుడు నేను పడే బాధ ఏంటో మీకు తెలిసేది డాడీ. నువ్వు కోరుకునే స్వేచ్ఛలో ఉన్న ప్రమాదాల్ని ముందుగా అంచనా వేసి నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించాలన్నదే నా తాపత్రయం అంతా. దాన్ని నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇట్స్ ఓకే. నాకు చిన్న క్లారిటీ కావాలి, ఇస్తావా? షూర్, చెప్పు. చక్రి అంకుల్తో నువ్వు బయటికి వెళ్తావు కదా, మరి చక్రి అంకుల్ నీ ఫ్రెండా లవరా? మధు, అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఏంటి ఆ మాటలు? మతుండే మాట్లాడుతున్నావా? మీ అమ్మతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. నువ్వు ఆగమమ్మా. డాడీ, మీకు ఇదే ఫైనల్ అండ్ లాస్ట్ వార్నింగ్ డాడీ. ఇంకోసారి ఆ అమ్మాయి ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లవ్ గా మారుతుందా, లేకపోతే మీరిద్దరు ఫ్రెండ్షిప్ ముసుగులో లవర్స్ గా ఉన్నారా? చెప్పమ్మా. ఇక నుంచి నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నా మీద ప్రామిస్ చేయి. వచ్చేసావా చిట్టి? ఎగ్ నూడిల్స్ చేశా నీకోసం. ఇవాళ ఏదో నీ మూడ్ బాగుంది చేసావు. రోజు చేయవు కదా డాడీ. కింద మెట్టు నుంచి పడిపోతే దెబ్బలు కొద్దిగానే తగులుతాయి, పైనుంచి పడేస్తావు. నిన్ను నమ్ముకుంటే అనిపిస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.